రంజాన్ ఉపవాసాలు పెట్టారో అటువంటి వారు నాశనం అయిపోతారని జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వృద్ధాప్యానికి ముసలితనానికి చేరుకున్న తల్లిదండ్రులు ఉండి వారి యొక్క బాగోగులు చూసుకోలేదో అటువంటి వారు కూడా నాశనం అయిపోతారు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారు, గాబ్రియల్ అనే దేవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ విధంగా శాపం అనేది కూడా ఉంది. ఎవరైతే రంజాన్ ఉపవాసాలు పెట్టే ఆరోగ్యం మరియు స్తోమత ఉండి కూడా ఎవరైతే పెట్టలేదో వారిపైన జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క శాపం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆమీన్ మరి అల్లాహ్ యొక్క ఆగ్రహం ఉంటుంది. మరియు తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్న ముసలితనానికి చేరుకున్న తల్లిదండ్రులు విషయంలో కూడా వారిని అని కూడా కసరించుకోవద్దు. వారు మనం చిన్నప్పుడు వారు ఎలా మనల్ని చూసుకున్నారో అలా వారిని కూడా మనం చూసుకోవాలి అని, లేదా అలా చేయకపోతే వారిపైన కూడా దేవుని యొక్క శాపం పడుతుంది అని ఇక్కడ హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వర్గంలో ఒక ద్వారం ఉంది. స్వర్గానికి అనేక రకాల ద్వారాలు ఉన్నాయి. దాంట్లో ఒక ద్వారం ఏమిటి అంటే రయ్యాన్ అంటే ప్రత్యేకంగా ఉపవాసాలు ఉన్నటువంటి వారు, ఉపవాసాల పుణ్యాలు సంపాదించినటువంటి వారు ఆ యొక్క ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని, వారికి అనేక రకాల శుభాలు లభిస్తాయని మరి ఖురాన్లో, ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ నెలలోనే ఒక అద్భుతమైన రాత్రి ఉంది. ఈ నెలలో ఒక ఘనమైన రాత్రి, గొప్ప రాత్రి ఉంది. దానిని లైలతుల్ ఖదర్ అంటారు. ఇది దానికి ముందు దాని తర్వాత రాత్రుల్లో కాదు. ఇది లైలతుల్ ఖదర్ అనేది రంజాన్లో ఉందని, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సూరా కూడా అవతరించింది ఖురాన్లో. ఈ నెలలో మస్జిదుల్లో ఎతేకాఫ్ కూడా పాటిస్తారు. ఎతేకాఫ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా పద్ధతి. ఇది అల్లాహ్ని ఆరాధించే ఆరాధనా పద్ధతుల్లో నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు, వీటితో పాటు అల్లాహ్ యొక్క ఆజ్ఞని పాటించడం, అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలనని నిర్వర్తించడం, అల్లాహ్ యొక్క మాట వినటం, నమ్మటం, వాటి ప్రకారం జీవించడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని ఖురాన్ మరియు హదీసులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఎతేకాఫ్ కూడా చాలా గొప్ప విలువ ఉంది అని, దీని గురించి కూడా మనం ముందు చెప్పుకోబోతూ ఉన్నాము ఇన్షాల్లా. అదేవిధంగా దేవుడిని ఆరాధించే ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా పద్ధతుల్లో ఉపవాసం ఒకటి. ఉపవాసం యొక్క తపన అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మన యొక్క ఒకవేళ దాహం వేసిన వాడికి ఆ యొక్క దాహం యొక్క విలువ, ఆ యొక్క టెన్షన్, ఆకలి వేసిన వాడికి ఆ యొక్క ఆకలి బాధ, లోపల ఉండే యొక్క తడపు ఏదైతే ఉంటుందో ఇది కేవలం ఆ యొక్క వ్యక్తికి తెలుసు. మరియు ఆ యొక్క వ్యక్తిని